రాములు ఒక చిన్న రైతు. తన కష్టానికొచ్చిన డబ్బు ఈరోజు బ్యాంకులో తీసుకెళ్లాలని ఎంతో ఆశగా వచ్చాడు. కానీ కొన్ని క్షణాల్లోనే అతని ప్రపంచమే తలకిందులైంది. సార్, నా అకౌంట్లో డబ్బు వచ్చిందో లేదో ఒక్కసారి చూడండి. రాముడు గారు, మీ ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. బ్యాంక్ మేనేజర్ చెప్పిన ఆ ఒక్క మాట రాములు గుండెల్లో పిడుగుపడినట్టయింది. రాములు బ్యాంకు నుంచి ఏడుస్తూ బయటకొచ్చాడు. అసలు ఏం జరిగింది? 3 రోజుల క్రితం ఆ గ్రామంలో ఒక కొత్త వ్యాపారి అడుగుపెట్టాడు. అతని పేరు విక్రమ్. అతనితో పాటు అతని సహాయకుడు రాజు కూడా ఉన్నాడు. గ్రామంలో ఒక ఖాళీ గోదాను అద్దెకు తీసుకున్నాడు. కొన్ని గంటల్లోనే దాన్ని రైస్ ప్రొక్యూర్మెంట్ కంపెనీగా మార్చేశాడు. సార్, అన్నీ సిద్ధం. రైతులు వస్తున్నారు. బాగుంది. ఈరోజే మన ఆట మొదలవుతుంది. ముందు ఒక అమాయక రైతు మనకు దొరకాలి. ఎవరితో మొదలు పెడదాం సార్? అప్పుడే రాములనే ఒక రైతు వరి బస్తాలతో అడ్డుగా వస్తున్నాడు. రాములు గారు, ఒక్క నిమిషం. చెప్పండి సార్. వరి అమ్మడానికి వెళ్తున్నారా? మార్కెట్లో ఎంత ఇస్తున్నారు? ప్రస్తుతం క్వింటాల్కు 2,000 రూపాయలు ఇస్తున్నారు సార్. నేను 2,500 ఇస్తే? ఏంటి సార్, క్వింటాల్కు 500 ఎక్కువ ఇస్తారా? నిజంగానేనా? అవును. ఒక్క షరతు మాత్రమే రాములు గారు. డబ్బు ఇప్పుడే మీ అకౌంట్కు క్రెడిట్ అవుతుంది. కొద్దిసేపట్లో మీ ఫోన్కు మెసేజ్ కూడా వస్తుంది. కానీ 3 రోజుల తర్వాత మాత్రమే ఆ డబ్బును విత్డ్రా చేయాలి. అది మా కంపెనీ పాలసీ. 500 ఎక్కువ వస్తే నాకింకేం కావాలి సార్? అకౌంట్లోనే డబ్బు పంపించండి. అద్భుతం రాములు గారు. ఇలాంటి రైతులకే మా కంపెనీ ప్రత్యేక ప్రాధాన్యమిస్తుంది. అయితే సార్, నా దగ్గర 10 క్వింటాల వరి ఉంది. చాలా మంచిది. రాజు, వరి తూకం వేయండి. రాములు గారు, 10 క్వింటాలకు 25,000 రూపాయలు అన్నీ మీ అకౌంట్కే వస్తాయి. మీ అకౌంట్ నంబర్ ఒక్కసారి చెప్పండి. ఇదిగో సార్, ఇది నా పాస్బుక్. దీనిలో ఉన్న అకౌంట్ నెంబర్. విక్రమ్ పాస్బుక్ తీసుకున్నాడు. కంప్యూటర్లో ఏదో టైప్ చేస్తున్నట్టు నటించటం మొదలుపెట్టాడు. రాములు గారు, మీ పేమెంట్ ప్రాసెస్ చేస్తున్నాను. అయిపోయింది రాములు గారు. ఇదిగో చూడండి, పేమెంట్ సక్సెస్. కొన్ని క్షణాల్లోనే రాములు ఫోన్కు డబ్బు జమైనట్లు ఒక మెసేజ్ వచ్చింది. ధన్యవాదాలు రాములు గారు. మళ్ళీ పంట వచ్చినప్పుడు కూడా మాకే అమ్మండి. తప్పకుండా సార్, ఇక నుంచి మీకే అమ్ముతాను. రాములు ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తనకు 5,000 రూపాయలు అదనంగా వచ్చాయని ఎవరు అడిగినా గర్వంగా చెప్పడం మొదలుపెట్టాడు. వాస్తవానికి అది బ్యాంక్ సాఫ్ట్వేర్ కాదు, రైతులను మోసం చేయటానికి విక్రమ్ తయారు చేసిన నకిలీ పేమెంట్ సాఫ్ట్వేర్. రాములు, నీ వరి ఎంతకమ్మావు? మార్కెట్లో కాదు, కొత్తగా వచ్చిన విక్రమ్ కంపెనీకి అమ్మాను. క్వింటాల్కు 2,500 ఇచ్చారు. ఏంటి, మార్కెట్ రేట్ కంటే 500 ఎక్కువ? అవును, డబ్బు నా అకౌంట్కే పంపించారు. మెసేజ్ కూడా వచ్చేసింది. ఆ మాట ఒకరి నుంచి మరొకరికి గ్రామమంతా వ్యాపించింది. ఒక్కొక్కరుగా రైతులందరూ విక్రమ్ కంపెనీకి రావడం మొదలుపెట్టారు. రండి, ఎంత వరి ఉంది? సార్, నా దగ్గర 15 క్వింటాళ్లున్నాయి. చాలా మంచిది. తూకం వేయండి. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి. అయిపోయింది. పేమెంట్ పంపిస్తున్నాను. వచ్చేసింది సార్, మెసేజ్ కూడా వచ్చింది. ప్రతి రైతు ఫోన్కు డబ్బు జమైనట్లు ఒక మెసేజ్ వచ్చింది. అందరూ డబ్బు నిజంగానే వచ్చిందని నమ్మేశారు. విక్రమ్ ప్రతి రైతు దగ్గర కూడా అదే నాటకం ఆడాడు. 3 రోజులు గడిచాయి. రాములు ఎంతో ఆనందంగా పాస్బుక్ తీసుకుని బ్యాంకు వెళ్ళాడు. సార్, నా అకౌంట్లో డబ్బు వచ్చిందో లేదో ఒక్కసారి చూడండి. రాముడు గారు, మీ ఖాతాలో
ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. బ్యాంక్ మేనేజర్ చెప్పిన ఆ ఒక్క మాట రాములు గుండెల్లో పిడుగుపడినట్టయింది. ఏమంటున్నారు సార్? అదెలా సాధ్యం? నేను 10 క్వింటాల వరి అమ్మాను, డబ్బు పంపించామని వాళ్ళే చెప్పారు. నా ఫోన్లో కూడా మెసేజ్ వచ్చింది సార్. రాములు బ్యాంకు నుంచి ఏడుస్తూ బయటకొచ్చాడు. అదే సమయంలో మిగతా రైతులు కూడా తమ డబ్బు తీసుకోవడానికి బ్యాంకు వచ్చారు. సార్, నా అకౌంట్ కూడా ఒక్కసారి చూడండి. మీ ఖాతాలో కూడా ఎలాంటి డబ్బు జమ కాలేదు. అది విన్న రైతులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంటే మా అందరి పరిస్థితి ఒకటేనా? మనందరినీ విక్రమ్ మోసం చేశాడు. వెంటనే విక్రమ్ దగ్గరికి వెళ్దాం. రైతులందరూ పరుగెత్తుకుంటూ విక్రమ్ గోదాం దగ్గరకు వెళ్ళారు. కానీ అక్కడ విక్రమ్ లేడు, రాజు కూడా లేడు. గోదాం ఖాళీగా ఉంది. రైతుల నుంచి కొన్న వరి బస్తాలు కూడా కనిపించలేదు. అయ్యో, వాడు పారిపోయాడు. ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు. చివరికి రైతులందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. భయపడకండి, ముందు జరిగింది మొత్తం చెప్పండి. సార్, వాడు మా అందరినీ మోసం చేశారు. మాకు న్యాయం చేయండి. రైతులందరి ఫిర్యాదులు విన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విక్రమ్ ఇదే పద్ధతిలో ఇంకా చాలా గ్రామాల్లో రైతులను మోసం చేశాడు. కానీ అతన్ని అరెస్ట్ చేయడానికి మా దగ్గర సరైన ఆధారాలు లేవు. అప్పుడే పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. అర్జున్, నీ సహాయం కావాలి. చెప్పండి సార్, నేను ఏం చేయాలి? నువ్వు కూడా రైతులా నటించి విక్రమ్ దగ్గరకు వెళ్ళు. సరే సార్, అతన్ని ఎలాగైనా పట్టిస్తాను. మరుసటి రోజు అర్జున్ వరి బస్తాలతో విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు. రండి, ఎంతవరుంది? 12 క్వింటాళ్ళు మీకే అమ్మాలి. చాలా మంచిది. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి. అయిపోయింది, పేమెంట్ పంపిస్తున్నాను. విక్రమ్, చాలు, మీ ఆట ఇక్కడితో ముగిసింది. నువ్వు అరెస్ట్ అయ్యావు. ఏం చేస్తున్నారు? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? సార్, నేనే తప్పు చేయలేదు. మాటక మాపు విక్రమ్, ఈసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. అయితే ఈ నకిలీ సాఫ్ట్వేర్ ఏంటి? ఈ తప్పుడు పేమెంట్ రికార్డులేంటి? ఇప్పటికైనా నిజం చెప్పు. అవును సార్, ఇదంతా నేనే చేశాను. ఎక్కువ ధర ఇస్తానని రైతులను నమ్మించాను. నకిలీ పేమెంట్ చూపించి వరి మొత్తం తీసుకెళ్లాను. పోలీసులు విక్రమ్ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్ దగ్గర నుంచి పోలీసులు రైతుల డబ్బును రికవరీ చేశారు. మోసపోయిన ప్రతి రైతుకు వారి డబ్బు తిరిగి అందించారు. ధన్యవాదాలు సార్. మీ వల్ల మా కష్టం వృధా కాలేదు. ఇది మా బాధ్యత. ఇకపై ఇలాంటి మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులారా, మొబైల్కు వచ్చిన ఒక మెసేజ్ను మాత్రమే ఎప్పుడూ నమ్మకండి. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు నిజంగా జమయిందో లేదో అధికారికంగా ధృవీకరించండి. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.